గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ సెషన్లో మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి సమ్ బేసిక్స్ మనం చూద్దాం. సో మనకి బేసిక్ టెర్మినాలజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి డెఫినేషన్ ఆఫ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ చేయాలి. అయితే ఇంజనీరింగ్ ఏరియా కాబట్టి మనం ఛార్జ్ని కాకుండా కరెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బిఫోర్ డిఫైనింగ్ కరెంట్, మనకి జనరల్గా ఏ మెటీరియల్ అయినా సరే మనకి ఆటమ్స్తో మనకి ఫ్రేమ్ అవుతుందని తెలుసు. ఆ ఆటమ్స్లో మనకి ఛార్జెస్ ఉంటాయి. మనకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఇంకొకటి నెగిటివ్ ఛార్జ్. అండ్ మనకు తెలిసింది ఏంటంటే సేమ్ ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయి, ఆపోజిట్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో మెటీరియల్స్లో మనకి పాజిటివ్ ఛార్జెస్ని మనం ప్రోటాన్స్ అంటాం, నెగిటివ్ ఛార్జెస్ని మనం ఎలక్ట్రాన్స్ అంటాం. సో కరెంట్ అనేది ఈ ఎలక్ట్రాన్ యొక్క ఫ్లోనే రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఈ ఎలక్ట్రాన్స్ మీద ఎంత ఛార్జ్ ఉంటుంది అనేది మనం మన యొక్క ఫిజిక్స్లో మనం నేర్చుకున్నాం. అది మనకి ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1.602 into 10⁻⁻19 కూలుంబ్. సో ఒక ఎలక్ట్రాన్కి మనకున్న ఛార్జ్ -1.602 into 10⁻⁻19 కూలుంబ్. సో ఇక్కడ కూలుంబ్ అనేది ఛార్జ్ యొక్క యూనిట్. సో అయితే ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని ఫ్రేమ్ చేయడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ మనకి రిక్వైర్ అవుతాయి? సో మనకి ఎలా వస్తుందండి? దట్ ఈస్ 1/this1. సో -1.602 into 10⁻⁻19 electrons. సో దీన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్, అంటే 6.25 into 10⁻18 ఎలక్ట్రాన్స్ను మనకి కంబైన్ చేసుకుంటే అది మనకి ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ని ఫ్రేమ్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ మనకి 1 సెకండ్లో ఫ్లో అయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ 1 ఆంపియర్ కరెంట్. సో జనరల్గా కరెంట్ని మనం డిఫైన్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం? మనం నెట్ ఫ్లో రేట్ ఆఫ్ ఛార్జ్ త్రూ ది యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మనం ఒక ఆర్బిటరీ క్రాస్ సెక్షన్ ఏరియాని కన్సిడర్ చేసుకొని ఈ ఏరియా నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ మనకి ఫ్లో అవుతున్నాయి అండ్ ఆ ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్ యొక్క మ్యాగ్నిట్యూడే మనకి కరెంట్ని ఇస్తుంది. సో మ్యాథమెటికల్గా మనం ఎలా రాయొచ్చు? ఫ్లో రేట్ ఆఫ్ ఛార్జ్ అన్నాను అంటే ఛార్జ్ పర్ యూనిట్ టైం, దట్ ఈస్ యువర్ కరెంట్ ఐ. అయితే ఇక్కడ ఈ ఫ్లో రేట్ అవుతున్నప్పుడు కాన్స్టెంట్గా మనకి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ క్రాస్ సెక్షన్ని క్రాస్ చేస్తున్నాయా, ఆర్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ క్రాస్ సెక్షన్ని క్రాస్ చేస్తున్నాయా? డిపెండ్ అపాన్ దట్ మనకి ఏమవుతుందంటే ఏసీ కరెంట్, డీసీ కరెంట్ రెండు ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ని మనం ఇంకొంచెం క్లారిటీగా అర్థం చేసుకునేందుకు ఫస్ట్ మనం డీసీ కేస్ చూసుకుందాం ఒకసారి. మనం డీసీ కేస్ చూసుకుంటే లెట్ us కన్సిడర్ ఈ క్రాస్ సెక్షన్ నుంచి టైం స్కేల్లో విత్ రెస్పెక్ట్ టు టైం t 0 to 1st second
మనకి 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అయింది అనుకుందాం. ఆల్రెడీ చెప్పాను 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్? These number of electrons are crossing through this cross sectional area. So that is referred to 1 ampere. Now between 1 to 2 seconds, again same number of 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ మనకి ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ క్రాస్ సెక్షన్ నుంచి పాస్ అవుతున్నాయి. అగైన్ దట్ ఈస్ 1 ampere. Again the next interval between 2 to 3 seconds, same 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ is crossing this cross sectional area అంటే these many electrons are crossing this cross section area అంటే again this is 1 ampere. సో మీరు ఏ ఇంటర్వెల్ ఆఫ్ టైం చూసుకున్నా సరే మీకు ఓన్లీ 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది ఈ క్రాస్ సెక్షన్ ఏరియాని క్రాస్ చేస్తున్నది. సో మీకు ఏమవుతుంది? త్రూఅవుట్ దిస్ టైమ్ 0 to 3 seconds my current magnitude is same because same number of electrons అనేవి ఈ క్రాస్ సెక్షన్ క్రాస్ చేస్తున్నాయి. సో ఇలా మీకు ఇన్ఫినైట్ టైం సేమ్ అమౌంట్ ఆఫ్ electrons కానీ క్రాస్ చేస్తే then magnitude of that current is maintained constant and this referred to DC current. ఈ DC కరెంట్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం జనరల్గా క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ Q/T. Now consider AC case. AC కేస్ తీసుకుంటే సేమ్ టైం స్కేల్లో లెట్స్ కన్సిడర్ 0 టైం దగ్గర మనకి ఎటువంటి ఎలక్ట్రాన్స్ ఈ క్రాస్ సెక్షన్ని క్రాస్ చేయటం లేదు. లెట్స్ కన్సిడర్ నెక్స్ట్ సెకండ్ మీన్స్ 0+ దగ్గర లెట్స్ సే 1 కూలుంబ్ ఛార్జ్ అనేది ఈ క్రాస్ సెక్షన్ని క్రాస్ చేసింది అంటే దట్ ఈస్ రెఫర్డ్ టు 1 ampere. Now the next second 0++ దగ్గర మనకి 2 కూలుంబ్ ఛార్జ్ ఫ్లో అయింది అంటే 2 times ఆఫ్ దీస్ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ క్రాసింగ్ దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో ఏమైంది మీకు? దట్ ఈస్ కరస్పాండింగ్ టు 2 amps. లైక్వైజ్ టైం ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎవ్రీ ఇంటర్వెల్ ఆఫ్ టైం దగ్గర మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ ఇంక్రీజింగ్ అని అనుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది? మనకి ఎవ్రీ ఇన్స్టెంట్ దగ్గర కరెంట్ మ్యాగ్నిట్యూడ్ పెరిగి లెట్ us కన్సిడర్ 1 పాయింట్ దగ్గర సమ్ T1 అనే టైం దగ్గర మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అనేవి ఈ క్రాస్ సెక్షన్ ఏరియాని క్రాస్ చేసాయి. అండ్ నెక్స్ట్ మినిట్ T1+ దగ్గర ఇఫ్ యూ కన్సిడర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ అని అనుకోండి. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి నెక్స్ట్ సిచ్యువేషన్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ తగ్గిపోయింది అంటే కరెంట్ ఆల్సో విల్ రెడ్యూసెస్. సో దిస్ విల్ కీప్స్ ఆన్ డిక్రీజింగ్ అండ్ సమ్ T2 దగ్గర మనకి ఏమైంది? దెర్ ఈజ్ నో ఎలక్ట్రాన్స్ ఆర్ క్రాసింగ్ దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా. ఎటువంటి ఎలక్ట్రాన్ దీన్ని క్రాస్ చేయట్లేదు అంటే 0 కరెంట్. నౌ T2+ టైం దగ్గర నౌ మై కరెంట్ డైరెక్షన్ ఈజ్ నౌ చేంజ్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ అని అనుకోండి. అంటే ఛార్జ్ ఫ్లో ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఇప్పుడు మనకి రైట్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతున్నది. ప్రీవియస్గా అయితే లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యింది, ఇప్పుడు మనకి రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అంటే మనకి ప్రీవియస్ కరెంట్ డైరెక్షన్తో పోల్చుకుంటే రివర్స్ కరెంట్ వస్తున్నది అంటే నెగిటివ్ కరెంట్. సో మనం ఏం చేయొచ్చు? దాన్ని నెగిటివ్లోకి మనకి కరెంట్ వస్తుంది అండ్ ద ఫినామినా ఈజ్ సేమ్. సో నెగిటివ్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి క్రాస్ సెక్షన్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తూ మ్యాక్సిమం పాయింట్కి వచ్చింది. తర్వాత మళ్ళీ
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ ఈజ్ రిడ్యూస్డ్. సో అలా తగ్గి 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 మనకి ఏమవుతుందండి, ఫైనల్గా మళ్ళీ జీరోకి వస్తాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ మ్యాగ్నిట్యూడ్ అనేది అట్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం టీ చేంజ్ అవుతున్నది, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యాక్సిమం వాల్యూ అట్ పర్టికులర్ టైం T1. తర్వాత అగైన్ మ్యాగ్నిట్యూడ్ తగ్గిపోతున్నది, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ దట్ క్రాస్ సెక్షన్ ఏరియా ఈజ్ రెడ్యూసింగ్. నౌ ఆఫ్టర్ టైం T2, అంటే ఆఫ్టర్ సర్టన్ డ్యూరేషన్ ఆఫ్ టైం, కరెంట్ డైరెక్షన్ అంటే ఎలక్ట్రాన్ ఫ్లో డైరెక్షన్ అనేది మనకి చేంజ్ అయిపోయింది. సో ఇలా ఉంటే దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. అండ్ మ్యాథమెటికల్లీ వీ కెన్ రైట్ యాజ్ dq/dt. సో ఏసీ కరెంట్స్ని స్మాల్ లెటర్స్తోని, డీసీ కరెంట్స్ని క్యాపిటల్ లెటర్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం జనరల్గా. నౌ మనకి కరెంటు అవైలబుల్లో ఉంది. నౌ ఐ వాంట్ టు నో హౌ మచ్ ఛార్జ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ త్రూ దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా అన్నప్పుడు మనకి దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది? ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. సో మనకి క్యూ కావాలి, ఇక్కడ ఐ ఉంది. సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో మనం దీన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ dq ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ dt. సో ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు మనం ఇనీషియల్ కండిషన్స్ అంటే ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ అంటారు, అది ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఇనీషియల్ కండిషన్ అవుతుంది. సో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి, దాన్ని అంటారు. నౌ ఆఫ్టర్ ఇంటిగ్రేటింగ్ యూ విల్ గెట్ q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ బిట్వీన్ టూ ఇంటర్వల్స్ T0 టు T1 I dt ప్లస్ Q0 T0. So this is the expression for AC current is given and I need to find net charge accumulation or net charge transferred. If it is DC case, ఒకవేళ అది DC case అయితే మనకి straight away Q is equal to I into T అండి. సో T అనేది మనకి 0 to 2 or 1 to 2 or 1 to 4. సో టైం ఇంటర్వల్ డైరెక్ట్గా వస్తుంది. అండ్ హౌ మచ్ డీసీ కరెంట్ యూ హ్యావ్, అది రెండు మనకుంటే మనం నెట్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.